తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనన్న హైకోర్టు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే సునీల్ నాయక్ తెలుసు కదా, బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి. ఏదైతే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసుకు సంబంధించిన వివాదంలో ఆయన ఇరుక్కుపోయారు. చివరికి ఆయన ఇప్పుడు ఏదైతే విచారణకు రావాలి అని చెప్పేసి హైకోర్టే చెప్పింది. ఇంతకీ ఏంటి విషయం అనేది మీకు తెలియజేస్తా. ఇక ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన దాంట్లో మరి ఆయన విచారణకు రావాలి అని చెప్పేసి ఇక్కడ పోలీసులు పట్టుబట్టి కూర్చున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాంట్లో కానీ, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాంట్లో కానీ సునీల్ నాయక్ పేరు లేదు. కాబట్టి నన్ను ఎలా ఇందులోకి లాగుతారు, నేను అసలు విచారణకు హాజరు కావాల్సిన అవసరమే లేదు, సో నాకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళారు. దీనికి హైకోర్టు స్పందించిన విధానం మామూలుగా లేదు. ఏమిటి అంటే, పిటిషనరు ఏదైతే అదే ఫిర్యాదుదారుడు ఏదైతే అక్కడ ఫిర్యాదు చేసిన దాంట్లో కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దాంట్లో కానీ ఆ రెండిట్లో పేరు లేకపోయినా దర్యాప్తులో భాగంగా అప్పుడు పేర్లు రావచ్చు, అప్పుడు మీరు ఖచ్చితంగా రావాల్సిందే కదా. సో అందులో ఉండాల్సిన అవసరమేమీ లేదు, లేకపోయినా కానీ మీరు రావాల్సిందే అని చెప్పేసి అన్నారు. దాంతోపాటుగా ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. సో ఏదైతే మీరు ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో అసలు మీ ప్రమేయం ఎంతవరకు ఉంది, అసలు మీరు ఎవరెవరి ప్రమేయం ఉంది, మీరేం చేశారు ఏంటి అనేది కదా ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను. సో అది చెప్పడానికి ఆయన ఎందుకు జంకుతున్నారు? సో పైగా ఒక ఐపీఎస్ అధికారి, ఆయన ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి మరి కొంతమంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారంటే దీనికంటే అవమానం, దీనికంటే బాధాకరమైన విషయం ఏదైనా ఉంటుందా? ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది ఎలా ఉంటే, కోర్టు ఆ విచారణకు హాజరు కమ్మని చెప్పిన దాంట్లో ఏదైతే ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రతిరోజు విచారణకు హాజరు కావాల్సిందే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర అని చెప్పేసి అన్నారు. అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సో 5 రోజుల పాటు 5, 6, 7, 8, 9 5 రోజుల పాటు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టంగా చెబుతూ, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఏం చెప్పారంటే, మీరు ఎక్కడా కూడా కఠినమైన చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఐఓ కూడా కోర్టు చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ పాట్నా హైకోర్టులో ట్రాన్సిట్ వారెంట్ ఇష్యూ ఉంది కదా, అది ఇంకా క్లియర్ అవ్వలేదు కదా అని అంటే, అది అయినా అవ్వకుండా మీరు ఇక్కడ మాత్రం విచారణకి రండి, ముందు ఇక్కడ విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పేసి చెప్పారు. సో పైగా ఇప్పుడు ఆయనకి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఈయన ఏదైనా సరే ఆ దర్యాప్తు వేగవంతం కాకుండా ఉండటం కావచ్చు, ఇంకా ఏదైనా బయటకు ఉంటే కొంచెం ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సింది, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమాకండి అని చెప్పేసి అంటే, తర్వాత ఈ కంప్లీట్గా బెయిల్ పిటిషన్ పైన అయితే 9వ తారీఖు వాయిదా వేశారు. అంటే ఇక్కడ పరిపూర్ణమైన బెయిల్ కోసం 9వ తారీఖు, ఇక్కడ పోలీసు విచారణ 9వ తారీఖు వరకు హాజరు కావాలి. సో ఇప్పుడు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలుతుంది, ఈయన ఏం చెప్తారు, అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ దగ్గర ఏదైతే రిపోర్ట్ వస్తుందో ఆ ఎంక్వైరీలో ఆ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అప్పుడు కోర్టుకు ఆల్రెడీ 9వ తారీఖు ఇచ్చారు కాబట్టి 9ని 10వ తారీఖు వాయిదా వేయచ్చు. ఈలోపు 9వ తారీఖు వరకు కూడా అసలు ఎంక్వైరీలు ఏమేమి వచ్చింది అని చెప్పేసి మొత్తం సేకరించిన తర్వాత అది కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది వెదర్ హీ షుడ్ గెట్ బెయిల్ ఆర్ నాట్ అని చెప్పేసి. అప్పుడు ఖచ్చితంగా హైకోర్టు ఆలోచిస్తుంది అనమాట. సో అంటే ఈ 5 రోజులు విచారణ అనేది చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఈ 5 రోజుల్లో జరగబోయేది ఒక ఎత్తు. ఆ విచారణలో సాధారణంగా పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. సో అది ఈయన ఒక పోలీస్ అధికారే కాబట్టి ఈయనకి తెలుసు. ఈ నేపథ్యంలో ఎందుకు వచ్చినా కూడా ముందు అసలు జరిగింది చెప్పి అయిపోతుందిగా. అసలు మనం ఎందుకు పులుముకోవాలి, ఎవరో నాయకుల కోసం మనం ఎందుకు ఈ రకంగా చేయాలి అనే భావన ఆయనకు ఉండాలిగా ఖచ్చితంగా. అది ఇప్పటికైనా కలుగుతుందా? వస్తే మంచిదే, ఆయనే బయటపడతాడు, ఆయన కెరీర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా తెలిసినట్టుగా ఇష్టారీతిగా మళ్ళీ అటు ఇటు చేస్తే మళ్ళీ ఇంకా డీప్ ఎంక్వైరీ చేస్తే అప్పుడు అసలు విషయాలు ఇంకా బయటకు వస్తాయి. ఇప్పుడు ఈయన ఒక్కడే చెబితే అని కాదు, ఈయన చెప్పినా చెప్పకున్నా ఇంకా వేరే ఆప్షన్స్లో కూడా వీళ్ళు ట్రై చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈయన ఎందుకు వదిలేస్తారు? సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ పోలీసు విచారణలో
సునీల్ నాయక్ ఏం చెప్తారనేది చాలా కీలకంగా ఉండబోతుంది. సో దీనివలన ఇప్పుడు ఏంటి, ఈయన ఏం చెబుతారనేది ఎవరికి భయాందోళన క్రియేట్ చేస్తుంది? పివి సునీల్ కుమార్కి. సో సునీల్ నాయక్ నోరు విప్పితే ఏం జరుగుతుంది అనేది సునీల్ నాయక్ తెలుసు. సో సునీల్ నాయక్ వచ్చేసిన తర్వాత ఆయన హ్యాండ్సప్ అంటారా? ఒకవేళ సునీల్ నాయక్ కనుక సునీల్ కుమార్ పేరు చెప్తే ఏంటి పరిస్థితి? ఒకవేళ అది బయటకు వచ్చింది అనుకున్నప్పుడు సునీల్ కుమార్ని కూడా తీసుకుంటారు అదుపులోకి, తీసుకొని ఆయన కూడా విచారణ చేస్తారు. అప్పుడు ఆయన అప్పుడైనా నిజం చెబుతారా లేకపోతే చెప్పరా? ఇలా ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పోలీసు విచారణకు రాబోవడం అనేది కీలకమైన ఘట్టం. సో రఘురామకృష్ణరాజు గారు పాపం అప్పుడా కూడ ప్రభుత్వ అధికారంలోకి రాగానే కదా ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తాత్సారం. మరి ఎందుకు డిలే అవుతుంది అంటే పాపం ఆయన కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యి ఉండి ఆయన పైన జరిగిన దారుణమైన కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో న్యాయం జరగాలి అని చెప్పేసి ఆయనే ఇంతకాలం వేయించేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అది ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ లూప్ హోల్ ఉందో, ఎక్కడ మరి జాప్యం జరుగుతుందో, లేకపోతే ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. సో ఓ ప్రక్కన ఈయన, ఓ ప్రక్కన పివి సునీల్, చూడండి ఇద్దరు ఐపీఎస్ అధికారులే. ఇంకా కులాలను తీసుకొచ్చి వీటిని ముద్దు పెడుతున్నారంటే మీరు గమనించండి. అంటే వీళ్ళు కులంకారులు వాడుకోవడం కోసమే మిమ్మల్ని అక్కడ పెట్టాను అని చెప్పేసి అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యవహార శైలిని బట్టి? సో ఇదంతా కూడా ఎప్పుడు చోటు చేసుకుంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. మరి పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? నిస్సహాయ స్థితి, చెప్పినట్టు చేయాల్సిందే. దానికి తోడు సరే ఎలాగూ చేస్తున్నాం కాబట్టి కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించామనుకోండి, ఆ వర్క్ ఎవరైతే మనకి అసైన్ చేశారో, ఆ టాస్క్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేసేయచ్చుగా. ఇది ఆ గుడ్ ఇంప్రెషన్ కొట్టేసి క్యారెక్టర్ పోగొట్టుకోవడం తప్ప ఏముంది? ఒక ఐపీఎస్ అవడం అంటే ఆషామాషీనా? సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్స్లో ఏదో చదువుతున్నామంటే చదువుతున్నారు కానీ అంత నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ మార్క్స్ వచ్చినా బై హార్ట్ చేసి చేస్తారు. కానీ ఒక ఐపీఎస్, ఐఏఎస్, సివిల్స్లో ఎదురవ్వాలంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. చిన్నప్పటి నుంచి అన్నిటి మీద పట్టు ఉండాలి. మరి ఆ పట్టు ఉండబట్టేగా మీరు ఐపీఎస్లు అవ్వగలిగింది. అంతా చేసి ఈ రకంగా మీ యొక్క పాండిత్యాన్ని, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క సమర్థతని ఈ రకంగా ఈ పనికిమాలిన కేసుల్లో ఇరుక్కుపోయేలాగా అట్లాంటి పిచ్చి పనులు చేసి ఎందుకు ఈ తలనొప్పులన్నీ? సో ఇప్పుడు సునీల్ నాయక్ ఆయన ఎక్కడి నుంచి అక్కడ ఇప్పుడు బీహార్ నుంచి మళ్ళీ ఏపీకి రావాల్సిన పరిస్థితి, అది కూడా నిందితుడిగా. అప్పుడు ఆయన బ్యాచ్మేట్స్ కావచ్చు, ఆయన సర్కిల్లో కావచ్చు, ఆయన బంధువుల్లో కావచ్చు ఎటువంటి అభిప్రాయం కలుగుతుందండి? సో ఇది రాజకీయ కక్షతో చేస్తున్నారా, చేయట్లేదా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన కొట్టిన మాట వాస్తవం అని చెప్పేసి డైరెక్ట్గా టార్చర్ చేసిన మాట వాస్తవం అని చెప్పేసి అనే కదా సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టాక అన్నీ బయటపడినప్పుడు. సో ఒకవేళ అది కూడా లేకపోతే ఇది ఇప్పటికీ బయటపడేది కాదేమో, అట్లా ఉండేది పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కొంత ఊరటనిచ్చే అంశం ఏంటి అంటే సునీల్ నాయక్ ఖచ్చితంగా నువ్వు విచారణకు హాజరు కావాల్సింది 5 రోజుల పాటు అని చెప్పి చెప్పడం, దాని తదుపరి బెయిల్కి సంబంధించిన వ్యవహారం అయితే ఈ రిపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఊహించవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అది ఎంతవరకు ఏంటి, అది ఎవరెవరి దాకా వెళ్ళబోతుంది, దీనికి ఇక్కడ ఏంటి అంటే ఆ టార్చర్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ కూడా, అంటే వీడియో కాల్స్లో కొంతమంది చేశారు, కొంతమంది చూశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ వీడియో మొత్తంలో. సో ఇప్పుడు ఆ మొబైల్ ఎవరు చూశారు, ఎవరు చేశారు, వీడియో కాల్స్ చేశారా, చేసి రఘురామకృష్ణరాజు గారిని ఇలా టార్చర్ పెడుతున్నామని చెప్పేసి చూపించే ప్రయత్నం ఎవరు చూశారు, అంటే ఎవరు కక్షపూరితంతో వ్యవహరించారు. పైగా గుర్తుంచుకోండి, ఇది తీసుకెళ్ళింది ఆయన జన్మదినం రోజునే, అంటే ఆయన బర్త్డేనే ఆయన డెత్ డే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారా? రఘురామకృష్ణరాజు గారికి గుండె గట్టిది కాబట్టి ఆయన అంత పిడిగుద్దులు గుద్దినా అదేంటది లాఠీలతో కొట్టినా బైపాస్ సర్జరీ చేయించుకున్నా కానీ ఆయన రికవర్ కాగలిగారు. సో అదే ఏదైనా జరగకపోవడం జరిగితే జన్మదినం, మరణదినం రెండు ఒకే రోజు ఆ వ్యక్తి చేయాలి అనేది ఒక ప్లాన్లో భాగంగా అర్థం చేసుకోండి. ఆయన ఏ రకంగా తీసుకెళ్లారు అనేది, ఆ జన్మదిన రోజున జన్మదిన వేడుకలు చేసుకున్నట్టు తీసుకెళ్లారు అంటే దీని వెనకాల ఇంత ఆలోచన ఉంది అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు. బై గాడ్స్ గ్రేసో లేకపోతే వాళ్ళ పిల్లల
వాళ్ళ భార్య పిల్లల యొక్క పుణ్యఫలమో కానీ ఆయన బ్రహ్మాండంగా రికవర్ కాగలిగి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఇది ఇంకా ఎట్లా ఉందంటే మూలిగా నాకు మెత్తాడిగా పడినట్టుంది. వాళ్ళు ఓడిపోవడం సంగతి తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ అవడంతో వీళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సో మొత్తం మీద ఇప్పుడు ఈ సునీల్ నాయక్కి ఏదైతే దర్యాప్తు అవ్వాల్సిందే, విచారణకు హాజరుగండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పిమ్మట మరి ఎటువంటి వాస్తవాలు బయటపడుతుంది, దాని తర్వాత ఆ ప్రభావం ఎవరి మీద పడిపోతుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.